చాలామందికి తరచుగా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. చిన్న ఏజ్లోనే షుగర్ లాంటి వ్యాధులు రావడం, సరిగా చదువు మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోవడం, కోపం ఎక్కువ అవ్వడం, బాగా ఇరిటేషన్ అవ్వడం. సో మనమైతే తల్లిదండ్రులు ఏం చేస్తున్నాము, పిల్లలకి మంచి పేరు ఇవ్వాలనుకుంటున్నాం. బట్ ఎంతమంది పిల్లలకి మంచి పేరు ఇచ్చారు? అసలు మీ పిల్లల పేరులో వైబ్రేషన్స్ ఎలా ఉన్నాయి? డేట్ ఆఫ్ బర్త్ మ్యాచింగ్గా ఉన్నాయా, మ్యాచింగ్గా లేవా? సో అమెరికాలో నా ఫ్రెండ్ కార్డియాలజిస్టు, వాళ్ళ పాపకు 5 ఏళ్ళైనా మాటలు రాలేదు. 1లో పుట్టిన పాపని 6 అక్షరాల్లో పేరు పెట్టారు. 1కి 6 పడదు. సూర్యుడు శుక్రుడు ధ్వంసం. చాలా ఖర్చు పెట్టారు. లాస్ట్కి నేను కరెక్షన్ ఇచ్చిన 3 నెలలకే అన్ని మాటలు ఒకేసారి మాట్లాడేసింది. సో ఆ తండ్రి మా ఆనందాన్ని మాటల్లో చెప్పలేము. మీరిచ్చే రాంగ్ వైబ్రేషన్స్ వల్లే కోపం, మీరిచ్చే రాంగ్ వైబ్రేషన్స్ వల్లే యాక్సిడెంట్స్, హెల్త్ ప్రాబ్లమ్స్. సో మెయిన్గా 1, 6 ఉండకూడదు. సెకండ్ 6, 3 ఉండకూడదు. ఈ 6, 3 ఉంటే వీళ్ళే దేవతలు, వీళ్ళు రాక్షసులు. 6, 3 అంటే ధ్వంసం, ఆరోగ్యం ధ్వంసం, డబ్బు ధ్వంసం, కాపురం ధ్వంసం, జీవితమే ధ్వంసం. సో మీ పిల్లల పేరులో 1, 6 ఉన్నా, 6, 3 ఉన్నా, 13 ఉన్నా, 16 ఉన్నా, 18 ఉన్నా, 19 ఉన్నా, 27 ఉన్నా, 31 ఉన్నా, 33 ఉన్నా, 36 ఉన్నా, మార్చుకోలేకపోతే మీరు ఎన్ని కోట్లు ఇచ్చినా వాళ్ళకి అది 0 అయిపోతుంది. అండ్ వాళ్ళ ఆయుష్ కూడా తగ్గుతూ ఉంటుంది. మంచి పేరు ఇస్తే మంచి ఆయుష్ ఉంటుంది. సో మీ పిల్లలకి మీరు ఏమి ఇచ్చారో ఒకసారి చెక్ చేసుకోండి. సో నాలాగైతే ప్రపంచంలో ఎవరు కూడా మీరు పేర్లు పెట్టండి, వాయిస్ ఇస్తాను. నేనుండే బిజీ షెడ్యూల్కి టైం ఉండదు. నేను ఒక టీం తయారు చేసుకొని నాకు టైం దొరికినప్పుడు నేను లేదా నా టీం వాయిస్లు ఇస్తున్నాము. ఎంతో కష్టపడుతున్నాం. సో పేర్లో రాంగ్ నంబర్స్ ఉంటే వెంటనే నా అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి.